హాయ్ అందరికీ, సరోజ కిచెన్కి స్వాగతం. ఇవాళ నేను చేసే వంట మిల్ మేకర్ బిర్యానీ. ఈ మిల్ మేకర్ బిర్యానీ పిల్లలకు లంచ్ బాక్స్లో పెట్టడానికి చాలా బాగుంటుంది. కుటుంబం అంతా కూడా చాలా బాగా తింటారు ఇష్టపడి. ఈ మిల్ మేకర్ బిర్యానీకి కావలసిన వస్తువులు ఏంటిది, మనం ఇంట్లో ఉన్న వస్తువులతోనే సింపుల్గా రుచిగా చేసుకునే మిల్ మేకర్ బిర్యానీ చేసి చూపిస్తాను మీకు. ఇది బాస్మతి బియ్యం. ఈ గ్లాస్తోనే నేను గ్లాసు బాస్మతి బియ్యం అయితే తీసుకున్నా. బాస్మతే ఉండాలని ఏం లేదు, మనం రోజు వాడుకునే సోనా మసూరి కానీ ఇంకా రకరకాల బియ్యం మనం వాడుకుంటాం కదా, ఆ బియ్యం ఏ బియ్యం అన్నా వేసుకోవచ్చు. మిల్ మేకర్ ఒక 100 గ్రాములని, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, చిన్నవి 2 ఉల్లిగడ్డలు, పెద్ద గుండె ఒకటి వేసుకోవచ్చు. ఈ సైజు 2 టమాటాలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇవన్నీ వేసి మంచిగా రుచికరమైన మిల్ మేకర్ బిర్యానీ అయితే మీకు చూపిస్తా. పిల్లలకైతే లంచ్ బాక్స్లో పెట్టిస్తే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. ఎంతో ప్రోటీన్ ఫుడ్ ఇది. ఎదిగే పిల్లలకైతే ఇలాంటి మనం వారానికి ఒకసారైనా చేసి పెట్టాలి, చాలా మంచిది. ఇవన్నీ ఇప్పుడు కడిగి పక్కకు పెట్టుకోవాలి. బియ్యం కడిగి ఒక అరగంట సేపు పక్కకు పెట్టుకోవాలి. మిల్ మేకర్ కూడా కడిగి అరగంట సేపు ఇది నాననివ్వాలి. ఇవన్నీ ప్రాసెస్ అయ్యే వరకు అరగంట అయిపోతుంది. టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, పుదీనా ఇవైతే సన్నగా తరిగి పెట్టుకున్నా. ముందుగా కావాల్సిన ఇవే. అల్లం వెల్లిపాయ పేస్టు, ఇక ఇవన్నిటితోటి ఇప్పుడు బిర్యానీ స్టార్ట్ చేస్తా. మిల్ మేకర్ కూడా నానబెట్టుకున్న, అరగంట అయింది నానబెట్టుకొని. బియ్యం కూడా కడిగి నానేసిన. ఈ గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు కొంచెం ఎక్కువ నీళ్ళు అయితే పోసుకున్నా. ఇందులో కొంచెం ఉప్పు వేయాలి, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయిలో తడి ఏం లేకుండా చూసి నూనె పోసుకోవాలి. ఒక పావు ఆయిల్, ఇప్పుడు ఆయిల్ అయితే వేడైంది. ఈ ఆయిల్లో మనం ముందుగా దాల్చిన చెక్క వేద్దాం. 4-5 లవంగాలు, 4 యాలకులు, ఇప్పుడు పుదీనా. మనం పుదీనా, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసినాం. పోపు అయితే బాగా వచ్చింది. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ మంచిగా వేగాలి, నూనెలో మంచిగా ఫ్రై అవ్వాలి. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ మంచిగా వాసన వచ్చే వరకు అయితే వేపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్టు. కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. వంట అనేది ఇంతే అనేది ఏమి ఉండదు, తినే రుచిని బట్టి వంటలు చేసుకోవాలి. ప్రాంతం తీరు వంటలు ఉంటాయి, ఒక వంట ఒకలాగానే ఉంటుంది అనేది ఏమి ఉండదు. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి బాగా వేగింది, మంచి వాసన వస్తుంది. ఇప్పుడు ఇందులో మనము పసుపు వేసుకోవాలి. కొంచెం పసుపు కూరకు సరిపడా. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి.
టమాటా కూడా ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. టమాటా మగ్గాలి. టమాటా మగ్గాలంటే కాసేపు మూత పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. మూత పెట్టేద్దాం. సన్న మంట మీద 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఇప్పుడు టమాటాలు మూత పెట్టి 2 నిమిషాలు అయింది. తీసి చూద్దాం మగ్గిందో లేదో. టమాటా అయితే బాగా మగ్గింది. ఈ టమాటాలో ఇప్పుడు మనం ఈ నానబెట్టుకున్న మిల్ మేకర్ ఉంది కదా, ఇందులో నానబెట్టి నీళ్లు తీసేసిన, కానీ ఇంకా నీళ్లు ఉంటాయి. దీన్ని ఇట్లా గట్టిగా పిండి ఈ కూరలో వేసేయాలి. ఈ గరిటెతో తిప్పుతూ ఉండాలి. చూడండి కూర చాలా బాగా అయింది. ఇది మిల్ మేకర్ బిర్యానీకి కావాల్సిన ప్రాసెస్ ఇది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తయారు చేసిన ఈ కూరను కడిగి పెట్టుకున్నాం కదా బియ్యం, ఈ బియ్యంలో ఈ కూర వేసేయాలి. ఇందులో కడిగి ఆల్రెడీ ఇప్పుడు ఉప్పు వేసేసిన నేను బియ్యంలో ఫ్రై చేసిన మిల్ మేకర్ ముక్కలను అన్నిటిని వేసేయాలి. చాలా రుచిగా చాలా బాగుంటుంది మిల్ మేకర్ బిర్యానీ. పిల్లలు కానీ పెద్దలు కానీ కుటుంబ సభ్యులు తినే కొలతను బట్టి వేసుకోవచ్చు. ఇందులో ఇప్పుడు మనం కొన్ని దినుసులు మీకు చూపించలే. కొంచెం పచ్చి కొత్తిమీర, సన్నగా కట్ చేసిన కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి. కొత్తిమీర కరివేపాకు పచ్చి ఎందుకు వేస్తానంటే వాటి రసం మన అన్నానికి పట్టుకొని చాలా రుచినిస్తుంది. ఇది వేయించి పొడి చేసిన ధనియాల పొడి, ఇది 1 స్పూను. ఇది గరం మసాలా ఇంట్లోనే తయారు చేసుకున్నది. దాంట్లో కొంచెం వేసినాం కాబట్టి కొంచెం పడనట్టు వాసన కోసం కొంచెం గరం మసాలా. సింపుల్గా ఇంట్లో ఉన్న వస్తువులతోనే తయారయ్యే మిల్ మేకర్ బిర్యానీ. ఇప్పుడు కుక్కర్లో పెట్టేద్దాం. కుక్కర్ ఆన్ చేద్దాం. ఇది అరగంటలో రెడీ అవుతుంది ఈ బిర్యానీ. గుమగుమలాడే మిల్ మేకర్ బిర్యానీ అయితే రెడీ అయింది. ఎంత బాగా అయిందో చూద్దాం. గుమగుమలాడుతుంది. ఉడుకుతా అంటే కూడా ఇల్లంతా మంచి వాసన వస్తుంది. ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులతోనే చాలా రుచిగా, ఇంట్లో ఉన్న మన రోజు వాడుకునే వస్తువులతోనే గుమగుమలాడే మిల్ మేకర్ బిర్యానీ చాలా రుచిగా. పిల్లలకు లంచ్లో పెట్టండి, చాలా బాగా తింటారు. పిల్లలు తినేటప్పుడు కూడా ఎంత బాగా చూడండి అన్నం కూడా ఎంత పుల్లలు ఎంత బాగా వచ్చిందో. ఇట్లా జ్యూసీగా బాగుంది బిర్యానీ. అట్లా దీన్ని ఉట్టిగా తినొచ్చు. కావాలంటే చికెను, మటను, ఏదన్నా కూరలు, గ్రేవీ కూరలు చేసుకొని అన్నా తినొచ్చు. లేదంటే పప్పుచారు, సాంబారు, గడ్డ పెరుగు, ఇంత సింపుల్గా హెల్దీగా తయారైన ఈ మిల్ మేకర్ బిర్యానీ. ఇంకా చాలా సింపుల్ వంటలు, రుచిగా ఉండే వంటలు ఇంకా చాలా చేసి చూపిస్తా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.